హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో, ఆ తర్వాత బోట్ నెక్కి షోల్డర్ ఎంత పెడితే మనకి షోల్డర్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందో, ఆ తర్వాత బోట్ నెక్ బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం లెంత్ తీసుకుందాం. చూడండి, మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంది కదా, ఈ కొలత బ్లౌజ్లో చూడండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ వైపున మనం చూడండి, ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డరు కుట్టు, ఈ కుట్టు దగ్గర నుంచి ఈ క్రింది వరకు మనం బ్లౌజ్ పొడవు తీసుకుందాం. ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా చూడండి, కొంచెం లాగి పట్టినట్లుగా ఉంచాలి. లాగి పట్టినట్లుగా తీసుకున్నాము. చూడండి, 15 ఇంచులు మనకి పొడవు వచ్చింది. మనం ఇప్పుడు పొడవు తీసుకుందాం. ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్, చూడండి, ఒక హాఫ్ ఇంచ్ మనం క్రింద నడుము దగ్గర ఫోల్డింగ్కి వదిలేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం లెంత్ తీసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ పైనుంచి మనం లెంత్ తీసుకున్నాం. లెంత్ వచ్చేసి మనకి 15 ఇంచులు. చూడండి, హాఫ్ ఇంచ్ పైనుంచి మనం లెంత్ తీసుకున్నాం. తర్వాత అటువైపు కూడా మనం 15 ఇంచులు లెంత్ తీసుకున్నాము. ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైన మార్జిన్ కోసం కూడా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 15 ఇంచులు తీసుకొని హాఫ్ ఇంచ్ పైన మార్జిన్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ కూడా 15 ఇంచుల లెంత్ తీసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ కూడా ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడు ఈ రెండు లైన్లు కూడా మనం డ్రా చేసుకుందాం. అంటే పైన మార్జిన్ హాఫ్ ఇంచ్, కింద మార్జిన్ హాఫ్ ఇంచ్, పొడవు వచ్చేసి 15 ఇంచులు. మొత్తం పొడవు వచ్చేసి ఇప్పుడు మనకి మార్జిన్తో కలిపి 16 ఇంచుల పొడవు వచ్చేసింది. ఇప్పుడు మనం చెస్ట్ వెడల్పు తీసుకునే ముందుగా మనము నడుము వెడల్పు ఎంత ఉందో చూద్దాం. చూడండి, నడుము వెడల్పు తీసుకోవడానికి మనం ఈ హుక్ పట్టీ ఉంది కదా, ఈ హుక్ పట్టీ వైపు నుంచి మనం కొలత తీసుకుందాం. చూడండి, హుక్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని కొంచెంగా ఇలా పట్టుకొని కొలత తీసుకోవాలి. ఇలా కొలత తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఐ పట్టీ ఉంది కదా, ఐ ఎంతవరకు అయితే వేసిందో అంతవరకే మనం కొలత తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి 34 ఇంచులు నడుము పొడవు వచ్చేసింది అనమాట. 34 ఇంచుల్ని మనం 4 భాగాలు చేసుకుందాం. 34ని మనం 4 భాగాలు చేసుకుంటే చూడండి, 2 భాగాలు చేసుకుంటే 17 వచ్చింది. మళ్ళీ 17ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 4వ భాగం 8.5 ఇంచులు వచ్చిందనమాట. ఈ 8.5 ఇంచుల్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. చూడండి, 8.5 ప్లస్ ఇక్కడ మనం ఒక డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం అయితే ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఆ తర్వాత 1.5 ఇంచ్ ఖర్చు కూడా మనం ఒకేసారి తీసేసుకుంటున్నాం. డాటు తర్వాత ఖర్చు 1.5 ఇంచ్. నడుము వెడల్పు అయితే మనకు వచ్చేసింది. ఆ తర్వాత ఈ చెస్ట్ వెడల్పు చూడండి, నడుము అయితే మనకి 34 ఇంచులు కదా, 34 ఇంచుని 4 భాగాలు చేసుకుంటే మనకి 8.5 వచ్చింది. ఈ 8.5కి మనము చూడండి ఒక 2 ఇంచులు యాడ్ చేసుకుందాం. నడుము కొలత ఆధారంగా మనం చెస్ట్ తీసుకుంటున్నాం కదా, 34 ఇంచులు నడుము అయితే ఈ చెస్ట్ 34 ఇంచులే కాకుండా మనం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. అంటే 8.5 ప్లస్ ఒక 2 ఇంచులు 10.5 ఇంచులు మనం ఈ చెస్ట్ దగ్గర తీసుకుంటున్నాం. చూడండి, 10.5 ఇంచులు, 10.5 తర్వాత 1.5 ఇంచ్ ఖర్చు. నడుము కొలత ఆధారంగా మనం చెస్ట్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఇప్పుడు షోల్డరు చూడండి, ఈ షోల్డరు బోట్ నెక్ కాబట్టి మనము పూర్తి షోల్డర్ తీసుకోవాలి. పూర్తి షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచుల్లో మనం 1 ఇంచ్ తగ్గించేసి 14 ఇంచులు తీసుకుంటున్నాం అనమాట. అంటే
కాలర్ నెక్కి అయితే అది కూడా తగ్గించిన అవసరం లేదు. బోట్ నెక్ అయితే కొంచెం కిందకు వస్తుంది కాబట్టి ఈ 15 ఇంచులు మనం 1 ఇంచు తగ్గించేసి మనం ఈ కాలర్కి తీసుకుంటున్నాం. 15 ఇంచుల కాలర్ అయితే 1 ఇంచు తగ్గించినప్పుడు మనకి 14 ఇంచులు వస్తుంది. ఆ 14 ఇంచుల్లో మనం చూడండి సగం చేసుకుంటే 7 ఇంచులు మనం ఇది చూడండి ఇక్కడ షోల్డర్ తీసుకుంటున్నాం. 7 ఇంచులు షోల్డరు. అలాగే ఈ క్రింది వైపున కూడా మనం 7 ఇంచులు తీసుకున్నాం. ఇలా ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాం. తర్వాత ఈ మార్జిన్ కూడా మనం కలిపేసుకుందాం. చూడండి స్కేల్ తోటి ఇలా కలుపుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు షోల్డర్ డౌను మనం చూడండి ఈ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఈ బోట్ నెక్ కోసం అంతే షోల్డర్ డౌన్ కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ ఉంది కదా, ఆ మార్జిన్ కింద నుంచి మనం షోల్డర్ డౌన్ 7 ఇంచులు తీసుకున్నాం. అలాగే అటువైపున కూడా మనం 7 ఇంచులు తీసుకొని ఈ 2 లైన్ని కలుపుకుందాం. ఇలా ఇప్పుడు షోల్డర్ డౌన్ కూడా వచ్చేసింది కదా. తర్వాత చూడండి ఈ కార్నర్ దగ్గర మనకి చంక రౌండ్ కూడా రావాలి. ఈ చంక రౌండ్ కోసం అయితే మనం 1.5 ఇంచి ఇలా పైకి పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా 1.5 ఇంచి పైకి పెట్టుకొని ఈ పై నుంచి ఒక 2 ఇంచులు ఇలా 2 ఇంచులు పెట్టుకొని ఇక్కడి నుంచి మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా ఈ విధంగా రౌండ్ షేప్ మనం తీసుకున్నాము. ఆ తర్వాత ఈ బోట్ నెక్ కోసం అయితే మనం నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలి? మామూలుగా రౌండ్ నెక్కి అయితే మనం 2.5 లేకపోతే 2.25 అంత అలా తీసుకుంటాం కదా నెక్ డీప్ను బట్టి. కానీ ఈ బోట్ నెక్కి మాత్రము చూడండి 4.5 ఇంచులు ఇక్కడి నుంచి మనం 4.5 ఇంచులు వెడల్పు తీసుకోవాలి. అంటే బోట్ నెక్ మనకి ఒక పడవ ఆకారంలో వస్తుంది కాబట్టి ఆ ఆకారానికి మనం ఇక్కడ 4.5 ఇంచులు నెక్ వెడల్పు తీసుకుంటే మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 4.5 ఇంచులు. ఆ తర్వాత ఈ క్రిందికి ఇక్కడి నుంచి చూడండి ఈ క్రిందికి పైన షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ నుంచి మనము చూడండి 4 ఇంచులు తీసుకున్నాం. ఇలా 4 ఇంచులు తీసుకొని ఇక్కడ కూడా ఒక 4 ఇంచులు తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే ఉందో చూడండి ఇక్కడ ఎంత ఉంది మనకి 4.5 ఉంది కదా, ఈ క్రింది వైపున కూడా మనం 4.5 తీసుకొని ఒక బాక్స్ ఆకారంలో దీన్ని డ్రా చేసుకుంటున్నాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడి నుంచి ఒకటిన్నర ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 తీసుకొని ఇలా మనం ఒక నా ఆకారం వచ్చేటట్లుగా మనం ఇలా డ్రా వేసుకోవాలి. ఎక్కువ రౌండ్ షేప్ తిప్పుకున్నామంటే మనకి రౌండ్ నెక్ వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడి నుంచి 1.5 తీసుకొని ఇక్కడి నుంచి మనం ఈ నావ్ షేపు ఇలా తీసుకోవాలి. నెక్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఈ నడుము దగ్గర టక్స్ ఇక్కడి నుంచి మనం 4 ఇంచులు తీసుకోవచ్చు. అలా కాకుండా దీన్ని ఇలా ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి చూడండి ఈ చెస్ట్ పాయింట్ ఉంది కదా, సారీ ఈ కమర్ పాయింట్ ఉంది కదా, ఆ కమర్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్క్రాచ్ చేసుకుంటే మనకి ఈ సెంటర్ పాయింట్ వస్తుంది కదా, ఈ సెంటర్ పాయింట్ని మనం డాట్ తీసుకోవాలి. అలాగే పైకి కొంచెం ఇది 15 ఇంచుల బ్లౌజ్ కాబట్టి మనం పైకి ఒక 4.5 ఇంచులు తీసుకుంటున్నాం. చూడండి ఈ కింది వైపు నుంచి ఒక 4.5 ఇంచులు పైకి ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అదే 14 ఇంచుల బ్లౌజు 14.5 అనుకోండి, ఒక 3.5 ఇంచులు తీసుకుంటాం. ఇది 15 ఇంచుల బ్లౌజ్ కాబట్టి మనం 4.5 తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. ఇలా మనం కట్ చేసాం కదా. కట్ చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం. అలాగే ఈ క్రింది వైపున డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర కూడా మనం
ఇలా టక్స్ పెట్టేసుకుందాం. చూడండి బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి హ్యాండ్స్ కోసం అయితే మనం ఈ క్లాత్ తీసుకున్నాము. ఇప్పుడు ఇది చూడండి సింగిల్ ఫోల్డ్ పైన ఉంది ఈ క్లాత్. హ్యాండ్స్ కోసం 2 హ్యాండ్స్ మనం ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుందాం. ఇలా 2 హ్యాండ్స్ కోసం అయితే మనం డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్రింది వైపున క్లాత్ కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం కట్ చేద్దాం. ఇప్పుడు మనం చెయ్యి పొడవు బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతే మనం తీసుకోవాలి. చూడండి చెయ్యి పొడవు ఈ షోల్డర్ ఉంది కదా, చెయ్యి జాయింట్ దగ్గర షోల్డరు, ఆ జాయింట్ దగ్గర నుంచి ఈ క్రింది వరకు 10 ఇంచులు చెయ్యి పొడవు. చూడండి ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ మనం మార్జిన్ వదులుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులుకున్న తర్వాత మనం చెయ్యి పొడవు తీసుకుందాం. చూడండి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులుకున్నాము. ఆ మార్జిన్ పై నుంచి మనం చెయ్యి పొడవు తీస్తున్నాం. చూడండి ఇలా 10 ఇంచులు, ఆ తర్వాత పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్, తర్వాత అటువైపు జరిపి ఇక్కడ కూడా 10 ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్, మొత్తం పొడవు వచ్చేసి 11 ఇంచుల పొడవు వచ్చిందన్నమాట మార్జిన్తో కలిపి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం చెయ్యి లూజ్ కూడా తీసుకుందాం. చూడండి ఈ బ్లౌజ్లో ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ క్రింది వైపున ఇది చెయ్యి లూజ్ అనమాట. ఈ చెయ్యి లూజ్ మనము ఈ విధంగా ఇలా పట్టేసుకొని ఈ చెయ్యి లూజ్ తీసుకున్నాం ఇలా. ఆ తర్వాత చంక డౌను ఇది 10 ఇంచులు కాబట్టి మనం చంక డౌను చూడండి 3.5 ఇంచి తీసుకుంటున్నాం. ఇలా ఈ 3 ఇక్కడ పైన మార్జిన్ దగ్గర నుంచి చూడండి ఈ 3.5 ఇంచి చంక డౌన్ తీసుకున్నాము. తర్వాత చంక లూజు, ఈ చంక లూజు మాత్రం మనము బ్లౌజులో కాకుండా ఇప్పుడు కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్, దాని నుంచి మనం చూడండి ఈ చంక లూజు తీసుకుందాం. చూడండి ఈ కట్ చేసాం కదా, దీనిలో నుంచి మనం చంక లూజు ఇక్కడి నుంచి చూడండి హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉంది కదా, ఆ మార్జిన్ కింద నుంచి మనం ఇలా కొలుచుకుంటూ ఇక్కడ వరకు ఈ చెస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ చెస్ట్ పాయింట్ వరకు చూడండి మనకి 9 ఇంచులు వచ్చింది. ఈ చంక రౌండ్ 9 ఇంచులు వచ్చింది. దాంట్లో మనం 1 ఇంచు తగ్గించేసి 8 ఇంచులు తీసుకుంటాం. ఈ చంక లూజు 8 ఇంచులు తీసుకున్నాం. తర్వాత ఇక్కడి నుంచి 1.5 ఇంచి మార్జిను, తర్వాత ఈ క్రింది వైపును కూడా 1.5 ఇంచి మార్జిను ఇలా తీసుకొని ఇప్పుడు ఈ 2 లైన్లు మనం కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం రౌండ్ షేప్ తీసుకుందాం. చూడండి ఇక్కడి నుంచి మనం 1.5 తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి 1.5 తీసుకున్న తర్వాత ఈ 1.5 నుంచి మనం ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. చూడండి హ్యాండ్ కూడా మనకి చాలా సింపుల్గా డ్రాయింగ్ అయిపోయింది కదా. చూడండి ఈ చంక లూజ్ దగ్గర మనం చిన్న టక్స్ అనేది పెట్టేసుకుందాము. తర్వాత ఈ పైన సెంటర్ పాయింట్ దగ్గర టక్స్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం ఈ విధంగా డివైడ్ చేసి హ్యాండ్ లోతు కూడా తీసుకుందాం. చూడండి ఇది సెంటర్ పాయింట్ కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి మనం ఈ చంక లూజుని ఈ విధంగా మనం సెంటర్ చేసుకొని చూడండి ఈ సెంటర్ వచ్చింది కదా, ఈ సెంటర్ దగ్గర మనం చిన్న ఒక లైన్ గీసుకుందాం. ఇలా
ఆ తర్వాత ఈ పైనుంచి చూడండి ఇలా ఈ పైనుంచి ఇలా మనం లోతు తీసుకుంటూ ఇక్కడికి ఈ సెంటర్కి వచ్చినప్పటికీ ఒక 1/4 ఇంచి చూడండి, ఒకటి కంటే ఒక 2 పాయింట్లు తక్కువ, ఒక 1/4 ఇంచి మనం ఈ చెయ్యి లోతు తీసుకోవాలి. క్రిందికి 1/4 ఇంచి క్రిందికి ఈ చెయ్యి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఈ లోతు తీసుకున్న దగ్గర మనం చిన్న ఘాట్ అనేది పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ గుర్తు అనమాట. ఇది బ్యాక్ వైపు, ఇది ఫ్రంట్ వైపు. ఇలా కట్ చేసుకున్నాం కదా. చూడండి, హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ ఈ భాగంలో కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ పైన పరుచుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసుకుందాం. బోట్ నెక్ కాబట్టి మనకి క్రాస్ కట్ అయితే రాదు, స్ట్రైట్ కట్టే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ బోట్ నెక్లో ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉందో బ్యాక్ నెక్ కూడా అంతే ఉంటుంది. ఈ బోట్ నెక్లో బ్యాక్ నెక్ ఎంతైతే ఉంటుందో ఫ్రంట్ నెక్ కూడా మనం అంతే తీసుకోవాలి. తర్వాత యాస్టీజ్గా ఇదంతా ఎలాగైతే ఉందో అదే విధంగా మనం ఇలా డ్రాయింగ్ వేసేసుకుందాం. ఇలా డ్రాయింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ వైపు ఇక్కడ మాత్రం ఈ హుక్ పట్టి ఐపట్టి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, ఇది నెక్ వైపు కదా. ఈ నెక్ వైపు చూడండి, ఫ్రంట్ పార్టీకి మనకి ఇటువైపున హుక్ పట్టి ఐపట్టి వస్తుంది. అందువల్ల హుక్ పట్టి ఐపట్టి కోసం మనం ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఇది స్ట్రైట్ గీత. ఆ తర్వాత ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా. చూడండి, ఈ కార్నర్ దగ్గర కూడా మనం ఇలా గుర్తు పెట్టేసుకుంటే ఇలా ఇప్పుడు మనం ఈ క్లాత్ తీసేద్దాం. చూడండి, ఇది బ్యాక్ వైపున చంక భాగం కదా. దీన్ని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కాబట్టి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇలా ఇప్పుడు చూడండి, ఇది ఈ లోతు వచ్చేసి మనం వెనుక వైపు లోతు అనమాట. ఇప్పుడు ఈ చంక రౌండ్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్ లోతు ఉంది కదా, దాని దగ్గర నుంచి మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకొని మనం ఫ్రంట్ వైపు లోతు తీసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఫ్రంట్ వైపు లోతు తీసేసుకున్నాం. చూడండి, ఫ్రంట్ వైపు లోతు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఈ టక్స్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. నెక్ అయితే బోట్ నెక్ కాబట్టి బ్యాక్ వైపున ఎంతైతే ఉందో అంతే మనము ఫ్రంట్ వైపున కూడా తీసుకున్నాము. ఈ బోట్ నెక్లో హుక్ పట్టి ఏపట్టి కొంచెం పొడవుగా వస్తుంది. ఇప్పుడు మనము చూడండి, ఈ బ్యాక్ పార్ట్ ఇంతవరకు గీసుకున్నాం కదా. ఈ బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచులు చూడండి, ఇది బ్యాక్ పార్ట్ పూర్తి పొడవు. ఈ పూర్తి పొడవులో మనము ఒక 2 ఇంచులు తగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు తగ్గించుకుంటున్నాం. ఇలా ఇక్కడి నుంచి కూడా ఒక 2 ఇంచులు తగ్గించేసుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ తీసుకున్నాం. బ్యాక్ పార్ట్లో నుంచి ఒక 2 ఇంచులు కానీ తగ్గించుకుంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ డాట్ తీసుకోవాలి కదా. ఆ డాట్ కోసం అయితే చూడండి, ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్
సారీ, ఈ పావించి మనం హుక్ పట్టి ఐపట్టి కోసం వదులుకున్నాం కదా, ఆ పావించి తర్వాత నుంచి ఇక్కడి నుంచి 3 ముక్కాలు తీసుకున్నాం. ఇదిగో 3 ముక్కాలు, తర్వాత ఇటువైపు 1 పావించి, తర్వాత ఈ 3 ముక్కాలకి అటువైపు 1 పావించి ఇలా గుర్తు పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడి నుంచి పైకి ఒక 2.5 ఇంచి తీసుకుంటే సరిపోతుందనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం సెకండ్ డాట్ తీసుకుందాం. సెకండ్ డాట్ తీసుకోవడానికి ఇక్కడి నుంచి ఈ పైకి 1 పావు ఇలా గుర్తు పెట్టేసుకొని చూడండి, ఇక్కడి నుంచి ఇలా రౌండ్ షేప్ తీసుకుంటాము. ఈ 1 పావు పైనుంచి మనము ఇలా 1 పావు ఇలా తీసుకున్నాం కదా, ఆ 1 పావు పైనుంచి ఒక 2.5 ఇంచులు గుర్తు పెట్టేసుకొని ఇలా 2.5 ఇంచులు గుర్తు పెట్టుకొని, తర్వాత ఇక్కడికి కూడా ఒక 2.5 ఇంచులు, అంటే ఈ కుప్పట్టి ఏపట్టి దగ్గర ఖర్చు వదిలిన తర్వాత ఈ 2.5 ఇంచులు ఇక్కడ గుర్తు పెట్టేసుకుంటాం. ఇలా సెకండ్ డాట్ కోసం ఇలా 2.5 ఇంచులు గుర్తు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి 1 పావు తీసుకున్నాం కదా, ఆ 1 పావు ఇలా మనం చూడండి ఈ డాట్లో కలుపుతూ ఇక్కడి నుంచి ఇలా రౌండ్ షేప్ తీసుకొని, ఇక్కడ మనం ఒక 1/2 ఇంచి తీసుకొని అవసరం లేదు పైకి, ఎందుకంటే ఇక్కడ ఒక టక్స్ వస్తుంది కాబట్టి మనం ఈ క్రింది వైపున లెంత్ ఉంది కదా, ఆ లెంత్లో మనం ఈ రౌండ్ని కలిపేస్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి మనం రౌండ్ షేప్ తీసుకుంటూ వచ్చి ఇక్కడ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ దగ్గరే మనం కలిపేస్తున్నాం. 1/2 ఇంచ్ మనం ఇక్కడ తక్కువ చేయని అవసరం లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ చంకలో నుంచి 3వ రౌండ్ తీసుకున్నాం. ఈ చంక దగ్గర నుంచి చూడండి, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్కి ఒక 1/2 ఇంచ్ పైనుంచి మనం ఇలా ఈ పాయింట్కి సెంటర్లో పెట్టేసుకొని టేప్ని ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా మనం 3వ డాటు తీసేసుకున్నాం. తర్వాత 4వ డాటు కదా, ఇక్కడి నుంచి ఒక 2 ఇంచుల పైకి పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం 4వ డాటు తీసుకోవాలి. ఇలా చూడండి, మనకి 4 డాట్లు అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్లు కూడా పెట్టేసుకున్నాం. ఎక్కడెక్కడైతే మనం గుర్తులు పెట్టుకున్నామో ఇక్కడంతా మనం టక్స్లు పెట్టేసుకుందాం అనమాట. ఇప్పుడు మనం దీనికి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కోసం అయితే మనం ఈ క్లాత్ తీసుకుందాము. ఇప్పుడు ముందుగా పొడవు తీసుకుందాం. మామూలుగా చెస్ట్ వెడల్పు వచ్చేసి మనకి చూడండి 10.5 ఇంచులు. చూడండి 10.5 ఇంచులు. తర్వాత హుక్ పట్టి ఐపట్టి కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, అంటే 10.75 ఇంచు మనం గుర్తు పెట్టుకున్నాం. షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి 10.75. ఇప్పుడు ఈ హుక్ పట్టి ఐపట్టి వైపు అనమాట, ఇక్కడ ఈ హుక్ పట్టి ఐపట్టి వైపు మనము 3.75 ఇంచు తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఒక 4 ఇంచులు తీసుకొని, ఆ 4 ఇంచుల దగ్గర పైన ఒక 2.5 ఇంచులు ఇలా 2.5 ఇంచులు తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఒక 3 ఇంచులు ఇలా తీసుకొని మనం షేప్ బెల్ట్ డ్రాయింగ్ వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. చూడండి, షేప్ బెల్ట్ కూడా మనకి చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు పూర్తిగా చూశారు కదా, దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది కార్నర్ వైపు, తర్వాత ఈ హుక్ పట్టి ఐపట్టి వైపు కాబట్టి మనం ఇక్కడ చిన్న టక్స్ అనేది పెట్టేసుకున్నాం. ఈ టక్స్ పెట్టుకుంటే హుక్ పట్టి ఎటువైపు, తర్వాత చంక భాగం దగ్గర ఇటువైపు మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ పార్ట్, తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత
హ్యాండ్స్ షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనము క్లాత్ పైన పరుచుకొని, ఇది లైనింగు, దీన్ని మనం క్లాత్ పైన పరుచుకొని చక్కగా కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.